డియర్ స్టూడెంట్స్, మనం బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన 5th సెమిస్టర్ సబ్జెక్ట్ 2 క్రెడిట్ కోర్సు కన్జ్యూమరిజం, వినియోగదారిత్వము లేదా వినిమయ తత్వం అని కూడా అంటాం దీన్ని తెలుగులో. దీనికి సంబంధించిన క్లాస్లో ఉన్నాం. మనం గత క్లాస్లో వినియోగదారుల యొక్క హక్కుల గురించి నేర్చుకున్నాం. In previous class we have learnt about the various rights of consumers, such as right to safety, right to be informed, right to choose, right to be heard, right to seek redressal, right to consumer education. These are the topics that we have. These are the rights of consumers. In our previous class we have learnt about it. మనం గత క్లాసులో వినియోగదారులకు సంబంధించిన హక్కులను గురించి కొన్ని హక్కులను చూసాం. 6 ప్రధానమైన హక్కులు ఉన్నవి వినియోగదారులకు మన దేశంలో. 1986 వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం భారతదేశంలో వినియోగదారులకు ఈ 6 రకాల హక్కులను కల్పించడం జరిగింది. భద్రతకు సంబంధించిన హక్కు అంటే నాణ్యమైన వస్తువులు పొందడానికి ఉన్న హక్కు. సమాచారం తెలుసుకునే హక్కు అంటే మనం నేర్చుకున్నాం ఒక వస్తువు ధర గురించి కానివ్వండి, దాని యొక్క నాణ్యత గురించి కానివ్వండి, దాని తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్, అది ఎన్ని రోజులు మనం వాడవచ్చు, ఇలాంటి విషయాలన్నిటి గురించిన సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నది. అలానే ఎంపిక, మార్కెట్లో ఎన్నో రకాలైన వస్తువులు అందుబాటులో ఉంటాయి. వినియోగదారునికి ఎంపిక చేసుకునే హక్కు ఉంటుంది. దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ products, goods and services available in the market, and the consumer has every right to choose. అతనికి ఏమైనా బాధ కలిగితే ఆ బాధను వినిపించడానికి అతనికి హక్కు ఉంటుంది. If he has any grievance, he has a right to be heard. వినిపించినంత మాత్రాన సరిపోదు, నష్టానికి తగిన పరిహారాన్ని పొందే హక్కు కలిగి ఉంటాడు. He has a right to seek redressal. ఇక వినియోగదారి విద్యను పొందే హక్కును కలిగి ఉంటాడు. He has a right to consumer education. These are the 6 kinds of rights of consumers. In our previous class we have learnt about it. గత క్లాస్ లో మనం దీని గురించి నేర్చుకున్నాము, వినియోగదారుల యొక్క హక్కుల గురించి చూసాము. ఈ రోజు మనం వినియోగదారులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన వినియోగదారి పరిరక్షణ చట్టం యొక్క ఉద్దేశాలు ఏమిటి అనేవి మనం చూద్దాం. ఉద్దేశాలు ఏంటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్? మనకు గత క్లాసులలోనే నేను వివరించి చెప్పడం జరిగింది. మన దేశంలో వినియోగదారి పరిరక్షణ చట్టాన్ని 1986లో తీసుకొని రావడం జరిగింది. 2019లో దీనికి కొన్ని సవరణలు చేశారు, ప్రధానమైన సవరణలు. సరే, మనం 2019 గురించి మాట్లాడుకోవడం లేదు ప్రస్తుతం. 1986లో మొట్టమొదటిసారిగా వినియోగదారి పరిరక్షణ చట్టం ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి ఉద్దేశాలతోటి ఇది ఏర్పడింది అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దామండి. ఒకసారి చూస్తే దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు కన్జ్యూమర్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ బెటర్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్స్. See, in our examples we have discussed in our previous class, in several ways consumer is being cheated by the producers, is being cheated by the shopkeepers. The main aim of this act, Consumer Protection Act, is to provide protection to consumers who reside everywhere in India. ప్రధానమైన లక్ష్యం ఏమిటి, ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశం రక్షణ కల్పించడం. వినియోగదారులకు, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు అమ్మకందారుల యొక్క, ఉత్పత్తిదారుల యొక్క దోపిడీ నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో వినియోగదారి పరిరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం గత క్లాసులో నేర్చుకున్నాం. తూకం దగ్గర మోసం చేస్తారు, ధర విషయంలో మోసం చేస్తారు, గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముతారు. అలానే
అడ్వర్టైజ్మెంట్లలో వ్యాపార ప్రకటనలలో ఒకటి చూపిస్తారు, కానీ చేసేది అక్కడ మరొకటి ఉంటుంది. వాస్తవంగా నాణ్యత గురించి తప్పుడు సమాధానం చెప్తారు, తప్పుడు సమాచారం అందిస్తారు. సో ఎన్నో రకాలుగా మనం మోసపోతూ ఉంటున్నాం. ఆ మోసాలన్నిటికీ తగిన రక్షణగా నిలవడానికి, వినియోగదారులకు రక్షణ కల్పించడానికి ఈ వినియోగదారి పరిరక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఇది మొదటి లక్ష్యం, మొదటి ఉద్దేశం. So first main objective of Consumer Protection Act is to provide a better protection of consumers. Now second important objective is it tries to protect the rights of consumers. హక్కులను, వినియోగదారి హక్కులను పరిరక్షించడం అనేది వినియోగదారి పరిరక్షణ చట్టం యొక్క మరొక ఉద్దేశం, మరొక లక్ష్యం. చూడండి ఏమేమి హక్కులు ఉన్నాయి ఇవి మనం ఇంతకు ముందే చూసాము, గత క్లాసులో చూసాము. ఈ క్లాస్ స్టార్టింగ్ లో కూడా నేను చెప్పాను, గత క్లాసులో ఉన్న 6 హక్కుల గురించి మిమ్మల్ని అడగటం జరిగింది. మళ్ళొకసారి మీరు చూడవచ్చు. ఈ 6 హక్కులు వినియోగదారులకు ఉన్నాయి. భద్రతాపరమైన హక్కు, మంచి నాణ్యమైన వస్తువులు పొంది ఆరోగ్యకరంగా ఉండడానికి వినియోగదారులకు హక్కు ఉన్నది. అతని వస్తు సేవలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే హక్కు ఉన్నది. వివిధ రకాల వస్తువులు ఉన్నప్పుడు వాటిలో నుంచి తనకు నచ్చినవి ఎంపిక చేసుకునే హక్కు ఉన్నది. వినియోగదారులకు అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి సంబంధించిన సంఘటనను వినిపించడానికి తన గోడును వినిపించడానికి హక్కును కలిగి ఉన్నాడు. గోడు విన్న తర్వాత పరిహారాన్ని పొందే హక్కును కలిగి ఉన్నాడు. వినియోగదారి విద్యను పొందడానికి అతనికి హక్కు ఉన్నది. దీస్ ఆర్ ది 6 రైట్స్ ఆఫ్ కన్స్యూమర్. Right to safety, right to be informed, right to choose, right to be heard, right to seek redressal, and right to consumer education. So these rights protection is one of the objectives of Consumer Protection Act. Protection of rights of consumers. Right to be protected against marketing of goods and services which are hazardous to life and property. Several services. In our previous class, I have explained with an example. One RMP doctor was performing operation on a patient who visited his hospital. That is dangerous service because he is not trained. He is not equipped with the knowledge, with the technology, but he is trying to perform operations on these patients. But Consumer Protection Act provides the right to be protected against such kind of services, which are hazardous, dangerous to his life and property. And right to be informed about the quality, quantity, potency, purity, standard, and price of goods or services. About all these things, every consumer has a right to be informed, right to know about quantity, quality, potency. Potency means what is its, suppose you take the case of medicines, those in 50 mg, 100 mg, likewise you will see that is its potency, means its capacity. Then purity, how much pure a product is, what is the standard, whether it is standardized with the help of ISI standard or ISO standard, or what. He has to be informed. He has to be informed about the price of the services, price of the goods that are available there. So if anything happens to the purchaser, the consumer, he has a right to be protected. And Consumer Protection Act's main objective is protection of rights of consumers. ఈ రకమైన వస్తు సేవలకు సంబంధించిన అన్ని హక్కులను కలిగి ఉండడం. ముందే 6 హక్కులను చెప్పాను, వాటిలోంచి వచ్చినవి, వాటికి సంబంధించినవి ముఖ్యమైనవి తీసుకొని ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాణ్యతకు సంబంధించి, వాటి యొక్క పరిమాణానికి సంబంధించి, శక్తి సామర్థ్యాలకు సంబంధించి, ప్యూరిటీ అంటే అవి ఎంతవరకు వాస్తవమైనవి, దాంట్లో ఉన్న వాస్తవత్వం ఎంత, వాస్తవికత ఎంత, స్టాండర్డ్ అంటే వాటి యొక్క నాణ్యతకు సంబంధించిన ధృవీకరణలు ఏమున్నాయి, వాటి యొక్క ధర ఎంత, ఇవన్నిటి గురించి తెలుసుకోవాల్సిన హక్కును కలిగి ఉన్నాడు. ఈ హక్కులకు ఏమన్నా అవుతే ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వినియోగదారి పరిరక్షణ చట్టం అనేది చూసుకుంటుంది.
అలానే in business laws we have learned about various redressal agencies that protects the rights of consumers. At district level we have district forum, at state level we have state commission, at national level, at country level we have national commissions. So there is a right for consumers to seek redressal against the unfair trade practices or restrictive trade practices. అంతా వినియోగదారి దోపిడీ మనం పలు రకాలైన ఉదాహరణలు చెప్పుకున్నాం. తూనికలలో మోసం, తూకాలలో మోసం, ధరలో మోసం, నాణ్యతలో మోసం, వ్యాపార ప్రకటనలో మోసం, ఎన్నో రకాలుగా మనం దోపిడీకి గురవుతున్నాం. వాటిని అన్నిటినీ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటాం, అనుచిత వర్తక విధానాలు అంటాం తెలుగులో. సో వాటిని గురించి మనం తెలుసుకొని వాటికి తగిన నష్టపరిహారాన్ని పొందడానికి, మన యొక్క బాధను వినడానికి, మన గోడును వెలిబుచ్చడానికి జిల్లా స్థాయిలో జిల్లా ఫోరం ఉన్నది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్రీయ కమిషన్ ఉన్నది, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ ఉన్నది. కాబట్టి మన యొక్క ఆసక్తి వినడానికి వివిధ స్థాయిలలో ఫోరాలను ఏర్పాటు చేయడం దీని యొక్క లక్ష్యం. ఫోరము అంటే ఒక ఏజెన్సీ, ఒక సంస్థ. కాబట్టి వివిధ స్థాయిలలో మనం ఆసక్తి వినడానికి, మన యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి, మనకు బాధ కలిగితే చెప్పుకోవడానికి వివిధ సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. దానికి సంబంధించిన హక్కును అలా ఏర్పాటు చేయబడటానికి హక్కును కలిగి ఉన్నాడు వినియోగదారు. ఇక వినియోగదారుని విద్యను పొందడానికి హక్కును కలిగి ఉన్నాడు. ద కన్స్యూమర్ హ్యాస్ ఎ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కన్స్యూమర్ ఎడ్యుకేషన్ ఈస్ దేర్. That is, every consumer has a right to be educated. So that is why there is a subject called consumerism for you. In the subject of business law also, these consumer rights have been explained to you, how to protect, what is the process of being protected in case you faced any cheating. That is explained in the chapter called consumerism or Consumer Protection Act with reference to your business laws. మనము వినియోగదారి విద్యను పొందడానికే మన సబ్జెక్టులో ఈ కన్స్యూమరిజం అనే సబ్జెక్ట్ చేర్చబడింది మన సిలబస్లో. అలానే వ్యాపార న్యాయశాస్త్రం బిజినెస్ లా సబ్జెక్టులో తీసుకుంటే వినియోగదారి పరిరక్షణ చట్టాన్ని దీని గురించే ఏర్పాటు చేశారు. ఎందుకంటే వినియోగదారునికి హక్కు ఉన్నది, తనకు వినియోగించుతున్న వస్తువుల విషయంలో, సేవల విషయంలో ఏమన్నా ఇబ్బందులు కలిగితే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, వివిధ స్థాయిలలో ఏర్పాటు చేసిన సంరక్షణ మండళ్లు కానివ్వండి, ఏజెన్సీలు కానివ్వండి, అవి ఎక్కడెక్కడ ఉన్నవి అని తెలుసుకోవడం, వాటిలో ఎట్లా మనం అప్లై చేయాలి, ఎట్లా నష్టపరిహారాన్ని పొందాలి అనేవి తెలుసుకోవడం కోసమే ఈ ఏజెన్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో వినియోగదారి పరిరక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత థర్డ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్. I have mentioned you, apart from district forum, apart from state level commission, apart from national commission, there are consumer protection councils across India at two levels, at state level and at central level. Consumer protection cell will be established in the concerned state. It will take care of legislation relating to protection of consumer rights at state level. And at the central level, the Consumer Protection Council will be established by the central government to take care of consumer issues related to consumers who are situated in India, across India. So at two levels, consumer protection councils are established in India. You have to remember this. See, already we have district forum at a district level, state commission at state level, and central commission, national commission at central level, nation level. Apart from those three, consumer protection councils are there. See, in district forum, in state commission, in national commission, cases will be filed by the consumers and decisions will be awarded by the judges, by the chairpersons. Whereas consumer protection councils
are constituted with the objective of making laws, amending already existing laws to suit the changing demands of the consumers. So 20 years back, 30 years back, when 1986, when Consumer Protection Act was enacted, online trading was not there. But now there is a need to regulate online trading market. If we take the case of our cell phones, we are transferring money with the help of online platforms. It may be Google Pay, it may be Phone Pay, it may be Paytm, but we do not know if at all we are cheated in those platforms, to whom we have to consult, where we have to complain, we do not know. So including online platforms, how to protect consumer rights. There is a need for changing the existing law, existing act. That is why in 1999, Consumer Protection Act was suitably amended. Sorry, not in 1999, it is in 2019. Consumer Protection Act was suitably amended to meet the changing requirements, to meet the changing demands of the consumers. So ఆ విధంగా భారతదేశంలో వివిధ స్థాయిలలో ఉన్న జిల్లా ఫోరం, జాతీయ కమిషన్, రాష్ట్ర కమిషన్లకు అదనంగా రాష్ట్ర స్థాయిలో సంరక్షణ మండలిని, జాతీయ స్థాయిలో జాతీయ సంరక్షణ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లక్ష్యంతో ఈ కోప్రా, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వినియోగదారి పరిరక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జిల్లా ఫోరం కానివ్వండి, జాతీయ కమిషన్ కానివ్వండి, రాష్ట్ర కమిషన్ కానివ్వండి, వీటిలో కేసులు వస్తాయి, వినియోగదారులు కేసులు వేస్తారు. కానీ మరి ఆ వేటి యొక్క న్యాయ పరిధి ఎంత, ఏమేమి అంశాల గురించి అవి చర్చించవచ్చు, వినియోగదారునికి ఉన్న హక్కులేంటి, బాధ్యతలేంటి, అమ్మకందారుకు ఉన్న హక్కులేంటి, బాధ్యతలేంటి, అవన్నీ తెలియజెప్పడం కోసం ఈ సంరక్షణ మండళ్ళు ఉంటాయి. సో దీస్ will specify the boundaries of district forum, the boundaries of state commission, and the boundaries of national commission. I hope you understood. కాబట్టి చట్టాన్ని ఏర్పాటు చేయడంలో ఇవి కృషి చేస్తాయి. ఇందులో మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే చట్టాన్ని తీసుకొని రావడంలో సహాయపడతారో వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా ఉంటారు. ఇన్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ we will have minister category persons and important individuals related to consumer movement or consumer education. Those will be members drafted as members of consumer protection councils, and from time to time it will give guidance to a consumer protection council, will give guidance to concerned state government as well as central government. Coming to last objective, last main objective of Consumer Protection Act, that is establishment of quasi judicial machinery for speedy redressal of consumer disputes. Okay, what do you mean by quasi judicial machinery? Quasi means almost equal to, judicial means judicial. In the previous class I mentioned the of judge, you can see in judge you will find the spelling as JUDGE, but here it is judicial means JUDICIAL. See, almost the powers of a court are going to be enjoyed by district forum, national commission and state commission. Now you see quasi means almost similar to. So in order to protect the rights of consumers, in this point I already explained, in order to protect the rights of consumers, at district level district forum is established, at state level state commission is established, and at country level, at national level, national commission is established. So this is what you mean by saying quasi judicial machinery. See, in a normal court, if we file a case, it will take years together to solve our problem.
So in order to speed up the process of consumer redressal of disputes, these agencies have been established, that is District Forum, State Commission and National Commission. So if they are not established, if we move normal course, it takes up to several years to solve our problem. Whereas there is a time frame to solve our cases in District Forum, in State Commission and in National Commission. In business law subject, we have learned about it already. You can refer that notes, how to file a complaint, in how many days we can file a complaint, what is the proof that is required. Everything is there in my notes. Or you can go through that YouTube video again, in which Consumer Protection Act is clearly explained as to how the activity, the functioning of District Forum, State Commission and National Commission is established in our country. How the functioning takes place in our country, that is established by the central government of India. I explained in that video. Please go through it if you have any doubts. Okay. Now, so in order to solve a consumer's problem directly, in a quick manner, in a speedy manner, the redressal agencies are required. Those are, as I mentioned, at district level, at a state level and at national level, at country level also. So this is another objective of establishing COPRA, that is Consumer Protection Act. Quasi అంటే దాదాపుగా దానికి సంబంధించిన హక్కులే ఇది కూడా కలిగి ఉంటుంది. క్వాజీ న్యాయ యంత్రాంగము, క్వాజీ అంటే న్యాయ యంత్రాంగం ఏవైతే ఉన్నాయో మనకు తెలుసు. జిల్లా స్థాయిలో జిల్లా కోర్టు ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది, దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఉన్నది. మనకు ఏమైనా వివాదాలను పరిష్కరించడానికి, అది సివిల్ తగాదాలు కావచ్చు, క్రిమినల్ తగాదాలు కావచ్చు. అతనే సివిల్ కోర్టులు ఉన్నాయి, క్రిమినల్ కోర్టులు ఉన్నాయి, రకరకాల కోర్టులు ఉన్నాయి. వాటికి ఎటువంటి పవర్ ఉన్నదో, వాటికి ఎటువంటి శక్తి ఉన్నదో ఈ జిల్లా ఫోరానికి కానివ్వండి, రాష్ట్ర కమిషన్ కానివ్వండి, జాతీయ కమిషన్ కానివ్వండి, అటువంటి శక్తులే ఉన్నవి. సో అటువంటి శక్తులను ఏర్పాటు చేసే ఉద్దేశంతో వినియోగదారి పరిరక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇవి 4 ప్రధానమైన ఉద్దేశాలు వినియోగదారి పరిరక్షణ చట్టం ఏర్పాటులో. Again, I am repeating, these are the 4 main objectives of Consumer Protection Act. One is better protection of consumers. Second one is protection of rights of consumers. Third one is protection of, in order to protect consumers, establishment of consumer protection councils. And fourth one and the last one, but not the least one, establishment of quasi judicial machinery for speedy redressal of consumer disputes. So these are the objectives of COPRA, Consumer Protection Act. ఈ 4 వినియోగదారి పరిరక్షణ చట్టం యొక్క ప్రధానమైన ఉద్దేశాలు వినియోగదారులకు రక్షణ కల్పించటం, వినియోగదారి హక్కులకు రక్షణ కల్పించటం, వినియోగదారుల సంరక్షణ మండళ్లను ఏర్పాటు చేయటం, న్యాయ విచారణ కొరకై వివిధ స్థాయిలలో, జిల్లా స్థాయిలో జిల్లా ఫోరం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషన్, జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ను ఏర్పాటు చేసే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయటం జరిగింది. So thank you very much, dear students. In our next class, we will learn some more information regarding consumerism. తర్వాత క్లాస్లో మరిన్ని అంశాలు మనం నేర్చుకుందాం.